2001 ఆ టైంలో ఈ అమ్మాయి ప్రత్యూష, హీరోయిన్ ప్రత్యూష ఏంటంటే ఎక్కువగా శ్రీరాములయ్య ఇట్లాంటి సముద్రం ఇట్లాంటి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్స్, డాటర్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేస్తుండేది. ఆ తర్వాత ఐ మీన్ 2001కి ముందు చాలా సంవత్సరాల ముందు చేసింది ఈ క్యారెక్టర్స్. కలుసుకోవాలని ఇట్లాంటి సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా తను చేస్తూ వచ్చింది. సడన్గా ఒకరోజు ఈమె చనిపోయిందనేసి వార్తలు. బేసిక్గా సిద్ధార్థ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది, ప్రేమించుకున్నారు వీళ్ళు ఇంటర్మీడియట్ ఆ డేస్లో. తర్వాత అతను ఇంజనీరింగ్ వైపు వెళ్ళాడు, ఈ అమ్మాయి సినిమాల వైపు, మోడలింగ్ వైపు వచ్చింది. సడన్గా ఒకరోజు సిద్ధార్థ రెడ్డిను ఈ అమ్మాయి కలిసి బయటికి వెళ్ళారు. కట్ చేస్తే కొంతకాలం అంటే కొంత టైం తర్వాత వీళ్ళ అమ్మగారికి ఫోన్ వచ్చింది, కొన్ని గంటల తర్వాత. ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని చావు బతుకుల మధ్య ఐసీయూలో ఉన్నారు అని వెళ్ళేసరికి ఆ అమ్మాయి చనిపోయింది, తను బతికున్నాడు. సో ఇది బేసిక్గా అప్పుడు వచ్చినటువంటి కేసు. సో మనకి ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని చిన్న ఉన్నప్పుడు నేను మనకు వచ్చినటువంటి అప్పట్లో న్యూస్ ఎట్లా వచ్చింది అంటే, ఈ హీరోయిన్ ప్రేమించిన అబ్బాయితో కలిసి సూసైడ్ చేసుకుంది అని. ఇది బేసిక్ కేసు. ఇది సెన్సేషన్ ఎప్పుడైంది రెండు అప్పుడు ఒకటే తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగు రాష్ట్రాన్ని ఎప్పుడైతే కుదిపేసింది, అతిపెద్ద సంచలనంగా ఎప్పుడు షేక్ చేసింది అయ్యా అంటే, ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం ఈ అబ్బాయే. ఈ అబ్బాయి తన ఫ్రెండ్స్తో కలిసి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. మామూలుగా కూడా కాదు, ఒక వెహికల్లో ఎక్కించుకొని మొత్తం హైదరాబాదు ఏదో ప్రాంతం మొత్తం తిప్పుతూ కూడా అత్యాచారం చేశారు. దాని తర్వాత ఈ అమ్మాయి తాగే దాంట్లో పాయిజన్ కలిపి అతను తాగేసి ఈ అమ్మాయికి కూడా కలిపిచ్చేశాడు అనేటువంటి బిగ్గెస్ట్ థింగ్ బయటపడింది. ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇదే వచ్చింది. చాలామంది యొక్క సిమెన్ కూడా దొరికింది ఆమె బాడీలో, కడుపులో పాయిజన్ దొరికింది. ఇది ఇక పిచ్చ సెన్సేషన్ అయిపోయింది. అయితే ఈ అమ్మాయి ఇట్లా అవడం వెనక ఈ అబ్బాయి ఫ్రెండ్స్లలో సెలబ్రిటీస్కి సంబంధించిన వాళ్ళు కానీ అండ్ రాజకీయ నాయకుల పిల్లలు కూడా ఉన్నారు అనేది అప్పటి నుంచి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఎలిగేషన్. వాళ్ళందరినీ ఏదో ఒకటి చేసి తప్పించేశారు. ఈ సిద్ధార్థ రెడ్డి ఎవరైతే ప్రేమించి అతని వల్ల అమ్మాయి చనిపోయిందో, అతని వల్ల అమ్మాయి అత్యాచారం గురైందో అతన్ని గట్టిగా పట్టుకున్నారు. సిద్ధార్థ రెడ్డి తన పేరు. అయితే 2011లో అనుకుంటా హైకోర్టు ఇతనికి 5 సంవత్సరాల కారాగార శిక్ష, 5,000 జరిమానా విధించింది. దాని తర్వాత మెట్రో మన సివిల్ కోర్టు మెట్రోపాలిటన్ కోర్టు దీనికి సంబంధించి ఇది వేసింది. అయితే దీన్ని హైకోర్టులో అతను ఛాలెంజ్ చేస్తే హైకోర్టు ఎంత వరస్ట్ అంటే జరిమానాని 50,000కి పెంచుతూ, అంటే 45,000 పెంచి 5,000 నుంచి 5 సంవత్సరాల కారాగార శిక్ష 2 సంవత్సరాలు తగ్గించారు. ఎంత దారుణంగా ఉంది ఇండియన్ జ్యుడిషియరీ అనేది చాలా క్లియర్ ఎగ్జాంపుల్. ఒక మనిషి యొక్క ప్రాణం 45,000 పెంచితే సరిపోయిందంట 5 ఏళ్ళ జైలు శిక్షకి. అందులో మళ్ళీ ఇతను ఏడాదిన్నర అటు ఇటుగా జైలు శిక్ష అనుభవించాడు. ఈ జైలు శిక్ష కరెక్ట్ కాదు, ఇతనికి ఇంకా ఎక్కువ పడాలి అనేసి ప్రత్యూష వాళ్ళ అమ్మగారు ఈ 18 సంవత్సరాలుగా ఈ కేసులో నిజాయితీగా, ధైర్యంగా, దమ్ముగా పోరాడుతున్నటువంటి తల్లి ప్రత్యూష వాళ్ళ అమ్మగారు. సెల్యూట్ చేస్తాను నేను ఈ సందర్భంగా ఆవిడకి. సెల్యూట్ అని కామెంట్ చేయండి మీరు. ఇలాంటి తల్లులు అంటే రేపు మీకు జరగచ్చు, నాకు జరగచ్చు, మీ కూతురుకో మీ కొడుకో జరగచ్చు, నా కూతురుకో నా కొడుకో కూడా జరగచ్చు. అయినా కానీ ఎంతమంది బెదిరించిన సెలబ్రిటీల పిల్లలు ఉన్న దాంట్లో, ఇది రాజకీయ నాయకుల పిల్లలు ఉన్న వాళ్ళు చంపేస్తామని బెదిరించినా కూడా చస్తే సస్తాను తప్ప చనిపోయిన నా కూతురికి న్యాయం చేయాల్సిందే అని చాలా నిలబడి ఈ రోజు వరకు ఆవిడ పోరాటం చేస్తుంది. ఇండియన్ జ్యుడిషియరీ, ఇండియన్ పోలీసు, సినిమా పెద్దలమని మేము చెప్పుకునేటువంటి దాసరి నారాయణరావులు, చిరంజీవులు, బాలకృష్ణులు, నాగార్జునులు, ఎవడైనా సరే ఒక్కడు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అమ్మాయి విషయంలో. అప్పటి నుంచి తనతో పాటు యాక్ట్ చేసినటువంటి ఉదయకిరణ్ లాంటి వాళ్ళు కూడా కనీసం ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ కాల. అమ్మాయి చనిపోయిందని దాని మీద సపోర్ట్ చేయడమో, ఒక క్యాండిల్ మార్చ్ చేయడమో ఏమీ చేయలేదు తెలుగు సినిమా ఇండస్ట్రీ. కేవలం ఆత్మహత్య చేసుకుని చనిపోయినంత వరకు మాత్రమే కాస్తంత సానుభూతిని కురిపించారు. లేదు దీని వెనక అత్యాచారం ఉందని తెలిసిన తర్వాత ఎవడికాడు మళ్ళీ జంపు, సైలెంట్గా ఎవడు మానాడు వెళ్ళిపోయాడు. అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ నడిచింది ఈ కేసులో. అయినా కానీ ఆ తల్లి ఏ రోజు ఆగకుండా ఈ రోజుకి కూడా పోరాటం చేస్తూ ఉండే. అయినా సరే సుప్రీంకోర్టు నిన్న ఇచ్చినటువంటి అధ్వానమైన, దరిద్రమైనటువంటి తీర్పు ఏంటంటే ఆ 2 సంవత్సరాలు సరిపోతుంది, 1.5 ఏడాది అతను ఆల్రెడీ చేశాడు కాబట్టి అతన్ని ఇప్పుడు వచ్చి లొంగిపోమనండి అని చెప్పి ఇచ్చింది కోర్టు. ఎంత దరిద్రమైనటువంటి తీర్పు చూడండి. నా పిటిషన్ని మొత్తానికే తీసేయండి, 2 సంవత్సరాలు కూడా లేకుండా అని అతనికి వేసేసాడు. వాళ్ళ అమ్మగారు 2 సంవత్సరాలు కాదు ఇతనికి ఇంకా ఎక్కువ వేయాలి, వీలైతే 5 అంతకంటే ఎక్కువ వేయాలి మెట్రోపాలిటన్ ఇచ్చిందనికంటేనే వాళ్ళ అమ్మగారికి వేసేసారు. 2 కలిపి న్యాయస్థానం సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టునే ఓపెన్గా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఇంత దారుణమైనటువంటి జ్యుడిషియరీలు, ఇంత దారుణమైన జడ్జిలు, అసలు ఆ అమ్మాయి మీద ఇంత తీవ్రమైన అత్యాచారం చేసిన
ఈ థింగ్ ఏదైతే ఉందో మిగతా వాళ్ళందరినీ కూడా వదిలేసినటువంటి పరిస్థితి. ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని సెకండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్కి వచ్చేసరికి మొత్తానికి మార్చేశారు. సిద్ధారెడ్డి తాలూకా ఎవరో అతను చేశాడు తప్ప అందరూ చేయలేదనేసి ఉండి దాన్ని తారుమారు చేసేశారు. ఎవరైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారో ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ డాక్టర్ మునిస్వామి ఆయన పేరు, ఆయన ఏకంగా వివాదాస్పదంగా ఆయన చనిపోయాడు కూడా. ఎంత అనేక కేసులు చూస్తున్నాం మనం. ఇంకొక దారుణమైన అధ్వానమైన ఇండియన్ సిస్టమ్ బ్రోకెన్ అయిపోయింది అని చెప్పేటువంటి మరొక తీవ్రమైనటువంటి కేసు ఇది. సో మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఈ కేసు గురించి తెలిస్తే కామెంట్ చేయండి.